మీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే మీ బలం అంటున్నారు. అగైన్ మీ సిద్ధాంతం గురించి అడుగుతున్నాను. ఈ తెలంగాణ గడ్డ పోరుగడ్డ, తెలంగాణ గడ్డ విప్లవాల గడ్డ, తెలంగాణ గడ్డ హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకించే గడ్డ. ఈ గడ్డ మీద మీకు అధికారం రావటం అంత అదే గడ్డ మీద మీ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, అదే నార్త్ తెలంగాణలో మీ 7 ఎమ్మెల్యేలు గెలిచినాం, ఎంపీలు గెలిచినాం, అక్కడే మేము జిల్లా పరిషత్ గెలిచినాం, అక్కడే మేము జెడ్పీటీసీలు గెలిచినాం. ఏం గడ్డ ఇప్పుడు మేము బీజేపీ ఆల్సో విప్లవాల పార్టీ సార్. మేము కూడా ఉద్యమించిన పార్టీ ఇది. మేము కూడా జైలుకు పోయిన పార్టీ. ఈ మధ్యకాలంలో ఉద్యమించింది జైలుకు ఎక్కువ పోయిందంటే బీజేపీ కార్యకర్తలు. హిందుత్వం అనేది డెఫినెట్గా ఎవ్రీ బ్లడ్ ఇన్ తెలంగాణ హ్యాస్ దట్ ఫీలింగ్. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో మజ్లీస్ కాంగ్రెస్ నెక్సెస్, మజ్లీస్ బీఆర్ఎస్ నెక్సెస్, ఈ అందరి నెక్సెస్ బీజేపీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నెక్సెస్, బీజేపీ అండ్ ఎవరి నెక్సెస్ కూడా వేరే వాళ్ళు బయటపడు. మీరు గత ఎన్నికల్లో 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ నెక్సెస్ ఉందని బట్టే మీకు రావాల్సిన ఓట్లు గణనీయంగా పోయి. దట్ వాజ్ ప్లాయ్, కాన్స్పిరసీ. అదొక షడ్యంత్రం అనమాట. అదొక కుట్రతోని బీజేపీ పెరగకుండా చేయాల్సిన కుట్రను భగ్నం చేయడానికి పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు తెచ్చుకోవడానికి అది ఉపయోగపడింది. ఎగ్జాక్ట్లీ ఆ కుట్ర భగ్నం చేసినాం కాబట్టి మాకు ఆ 8 సీట్లు వచ్చినాయి. కానీ